ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం బీఆర్ఎస్ కదం తొక్కింది. పంటలు ఎందుకు కొనరని ప్రభుత్వాన్ని గులాబీ దండు సూటిగా ప్రశ్నించింది. వరి, మొక్కజొన్న కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ కొట్లాట ఆగదని గులాబీ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం నిత్యం రోడ్డెక్కి నినదిస్తున్న అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఆరగాలం పంట పండించి అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్న రైతాంగానికి బాసటగా నిలిచింది. వరి, మొక్కజొన్న పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడింది. కాంగ్రెస్ సర్కార్ రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యల్ని తెలుసుకున్నారు. వడ్లు కొంటే 2300 రూపాయల మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ సర్కారు కావాలనే జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 15 రోజుల కిందట, నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈరోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని, కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈరోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్కి కూడా, ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. ఈ రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోకుతారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే, వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. మొక్కజొన్న కొనుగోలులో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. రైతులకు మద్దతుగా వరంగల్ జిల్లా రాయపర్తిలోని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కాంటాలు కాక, కాంటా అయినవి ట్రాన్స్పోర్ట్ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఇలా మక్కల పరిస్థితి ఏంది, వడ్ల పరిస్థితి ఏంది? గతంలో మేము 6 నెలల ముందు, 3 నెలల ముందే ప్రిపేర్ చేసి పెట్టేది. ఎక్కడ గోదాములు ఉండాలి, బస్తాలు ఎక్కడ కావాలి, అడ్వాన్స్ టెండర్ పిలిచేది. ట్రాన్స్పోర్ట్ ఇంతవరకు సెట్ కాలే, బస్తాలు ఇంతవరకు సెట్ కాలే, గోదాములు ఇంతవరకు సెట్ కాలే. ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడినా, పాపం ఆమె ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే సరైన గైడ్ లైన్స్ ఇస్తలేదు. మక్కలు ఇప్పటి వరకు చాలా మందికి 50% అమ్ముకున్నారు 1850. నిన్న దేవరూపల మండలం పోతే అదే 1850 అమ్మేసుకుంటున్నారు. ఇక వీళ్ళు కొనరు సార్, వీళ్ళు కొనే పరిస్థితి లేదు, ఏదో కొన్నట్టు యాక్షన్ చేస్తున్నారు తప్ప కొనే పరిస్థితి లేదని రైతులు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి నేను రైతులకు కూడా చెప్తున్నా, నేను పోరాటం చేసైనా మీ బస్తాలు కొనిపిస్తా, మీరు ఆందోళన చెందకుండి, బస్తా ప్రతి గింజ కొనిపించి ఏర్పాటు చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా 25 రోజులుగా తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా వేసేది లేదు, వడ్లు కొనే దిక్కులేదని విమర్శించారు. రైతులు ఒకటే మాట మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు వరకు ఒక మనిషి కూడా ధాన్యం కొనుగోలు గురించి వచ్చిన వ్యక్తి లేడు, కాంట పెట్టలేదు, రైస్ మిల్లు అలాట్మెంట్ కాలేదు, ధాన్యం కొనుగోలు ఎప్పుడు చేస్తారో తెలియదు. మొన్నొక్కసారి అకాల వర్షం పడితే ధాన్యం తడిసింది, మళ్ళా కూడా ఎండబెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కనుక ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. మహబూబాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోలేక కళ్ళాల్లో మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రతి గింజ కొనేవారని, కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతుల్ని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
మెదక్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచాయి. చేగుంట మండలం మక్కారాజపేట, కన్యారం, రాంపూరు, గొల్లపల్లి, సోమ్లాతండ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షానికి మరి పూర్తిగా మరి నిర్వీర్యం అయిపోయింది. కనీసము ఆ కోత కూళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా బాధాకరం. మరి 6 నాళ్ళు కష్టపడి పంట పండించుకోవడానికి అప్పులు సప్పులు చేసి పెట్టుబడులు పెట్టుకొని ఇలా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. పాపం హైదరాబాద్లో ఉన్న ఎవరైతే పట్టాదారులు ఉన్నారో కౌలు తీసుకొని ఒక్కొక్కరు 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాల వాళ్ళు కూడా చాలా మంది మరి ఈ 4-5 గ్రామాలు పూర్తిగా నష్టపరిహారం మరి ప్రభుత్వము తొందరగా పరిష్కారం చేసి ఎకరానికి 15,000 రూపాయలు, తక్కువ 15,000 రూపాయలు మాకు ఎకరానికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా మరి ఒక నియోజకవర్గ తరఫున మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపులో అలసత్వం, తరుగు పేరుతో రైతులను మోసం చేయడం వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు.